అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని కథ రూపంలో చెప్పుకుందాం. ఆ కథని మనము తెనాలి రామకృష్ణుడు గుర్రాల వ్యాపారి అనే పేరుతో పిలుచుకుందాము. శ్రీకృష్ణదేవరాయలకి బలమైన అందమైన గుర్రాలంటే చచ్చేంత అభిమానం. ఆయన దగ్గర కొన్ని మేలుజాతి గుర్రాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఓ గుర్రాల వ్యాపారి రాయల ఆస్థానానికి వచ్చి, ప్రభు, నా దగ్గర అరేబియన్ జాతికి చెందిన మేలైన అశ్వాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి మీకు చూపిద్దామని నాతో పాటు తీసుకొని వచ్చాను. అది మీకు నచ్చుతుందనుకొని భావిస్తున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే శ్రీకృష్ణదేవరాయలు కుతూహలంతో, అది ఎక్కడుంది, ఓసారి నన్ను చూడనియ్యి అన్నాడు. వ్యాపారి ఆ గుర్రాన్ని సభలోకి తీసుకొని వచ్చాడు. రాజుకి అది విపరీతంగా నచ్చేసింది. ఇలాంటి గుర్రాలు ఇంకా కావాలని అడిగాడు. దానికి ఆ వ్యాపారి బదులుగా, స్వామి, నాకు 5,000 వరహాలు భయానగా ఇవ్వండి, మిగిలిన గుర్రాలను తీసుకొని 2 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. 2 రోజులు గడిచిపోయాయి. వ్యాపారి రాలేదు. రోజులు వారాలయ్యాయి, అయినా వ్యాపారి రాలేదు. అతని జాడలేదు. రాజుకి విచారం పట్టుకుంది. ఆందోళన చెందసాగాడు. ఒకనాటి సాయంత్రం రాయల వారు తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా తనకి ఒక మూలన కూర్చొని ఏదో రాస్తున్నటువంటి తెనాలి రామకృష్ణుడు కనిపించాడు. అతడు కాగితం మీద ఏదో రాస్తున్నాడు. ఏంటా అని తెలుసుకుందామని రాయల వారు అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు రాసేదేంటో నాకు చూపివు అని అడిగాడు. దానికి తెనాలి రామకృష్ణుడు, ప్రభు, మీరు కోపగించుకునంటే నేను ఇది చూపిస్తాను అన్నాడు. రాజు అలాగే అని వాగ్దానం చేసి, సరే చూపివు అని అడిగాడు. దానికి తెనాలి విజయనగరంలో ఉన్న మహామూర్ఖుల జాబితా ఆయన చేతికిచ్చాడు. అది చూసి రాజు ఆగ్రహంతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం, మూర్ఖుల జాబితాలో నా పేరు రాస్తావా? నన్ను అవమానించినందుకు నీకు పడే శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు ఆవేశంగా. దానికి తెనాలి రామకృష్ణుడు వినయంగా, ప్రభు, మురుకుల జాబితాలో మీ పేరు రాసినందుకు నన్ను క్షమించాలి. కానీ మీరే ఒక మాట చెప్పండి, ముక్కు మొహం అసలు విషయాలు ఏమీ తెలియని వ్యక్తికి గుర్రాలు తెస్తాను అంటే 5,000 బంగారు నాణ్యాలు ఇచ్చారు. అలాంటి మీరు మూర్ఖుడా? అవునా కదా, మీరే చెప్పండి అన్నాడు చాలా వినయంగా. రాజు దానికి, అంటే ఆ గుర్రాల వ్యాపారి తిరిగి రాడంటావా? ఒకవేళ అతను వచ్చేస్తే గుర్రాలు ఇస్తే అన్నాడు. తెనాలి చిరునవ్వుతో, ప్రభు, అలా జరిగితే మీ పేరు కొట్టేసి దానికి బదులుగా అతని పేరు రాస్తాను స్వామి అన్నాడు. రాయలవారు తన అజ్ఞానాన్ని గ్రహించి, తెనాలి రామకృష్ణుడిని క్షమించవయ్యా, కోపంలో నేను గట్టిగా మాట్లాడాను, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది అని చెప్పేసి తన గుర్రాల వ్యాపారికి 5,000 బంగారం నుంచి తను పెద్ద తప్పు చేశాడని తెలుసుకున్నాడు. హోలీ పండగ నాడు కృష్ణదేవరాయలు తన మంత్రులకు ఒక పోటీ పెట్టాడు. వారిలో పరమ మూర్ఖుడు, తెలివైన విదూషకుడు అయిన మంత్రికి 2 బహుమతులు ఇస్తానన్నాడు. సాధారణంగా తెనాలి రామకృష్ణుడే బహుమతిని గెలుచుకుంటాడు. అసూయపరులైన అతని స్నేహితులు తెనాలి బహుమతిని గెలుచుకోకుండా చేయాలనుకున్నారు. తీవ్రంగా మత్తెక్కించే మద్యాన్ని తీసుకుని హోలీ సంబరం చేసుకోవడానికి తెనాలి ఇంటికి వెళ్లారు వారందరూ. నువ్వు మాతో కలిసి తాగాలి అన్నారు అతనితో. తెనాలి, సరే, నేను ఒకే ఒక గ్లాసులు మాత్రమే తాగుతాను అన్నాడు. కానీ వాళ్ళు బలవంతం పెట్టడంతో ఎక్కువ తాగి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చాక తెనాలి ఆశ్చర్యపోతూ, అయ్యో, మధ్యాహ్నం అయిపోయింది, నేను కొలువుకెళ్ళాలి అనుకున్నాడు. తన స్నేహితులు మోసగించారని గ్రహించాడు. విలపిస్తూ రాజాస్థానానికి వెళ్ళాడు. మహారాజా, రక్షించు, రక్షించు, నా సమస్యలను తీర్చు. ఒక వృద్ధుడు తన 3 కొడుకుల్లోనూ ఉత్తముడు ఎవరని నన్ను అడిగాడు. ఎందుకంటే వట్టి పనికిమాలిన వాడికి తన వ్యాపారాన్ని అప్పచెప్పడం అతనికి ఇష్టం లేదు. దురదృష్టవశాత్తు నేను స్పృహ తప్పడం వల్ల అతని సమస్య పరిష్కరించలేకపోయాను. కానీ అతని కొడుకుల గురించి నేను మాట చెప్పగలను. జ్యేష్ఠపుత్రుడికి
ఎందుకు కొరకరాని వాళ్ళతో స్నేహం. రెండోవాడు తాగుబోతు, ఆఖరివాడికి కాలం విలువ తెలియదు అన్నాడు. రాయల ఆస్థానంలోని చిత్ర పండితుడు దుర్వ్యసనానికి బానిసైన రెండోవాడే పరమమూర్ఖుడు అన్నాడు. అందులోని ఇంకొక మంత్రి పనికిమాలిన స్నేహితులు ఉన్నవాడే పరమమూర్ఖుడు, ఎందుకంటే వాళ్ళు అతని సంపదని కాజేస్తారు అన్నాడు. మూడో మంత్రి కలగజేసుకొని సోమరిగా గొల్లు గిల్లుకుంటూ కూర్చున్న చివరివాడే చాలా ప్రమాదకరం అన్నాడు. రాజుకి అయోమయంగా ఉంది. తెనాలి అదును చూసుకొని, నా ఉద్దేశం ప్రకారం ఈ మూడు దుర్లక్షణాలు ఉన్నవాడే ప్రపంచంలోకెల్లా పరమ మూర్ఖుడు అన్నాడు. రాజు, తెనాలి, ఒకవేళ అలాంటి వాడుంటూ ఒకడుంటే వాడే పరమ మూర్ఖుడు అన్నాడు. తెనాలి బదులిస్తూ, కృతజ్ఞుని ప్రభు, ఆ పరమ మూర్ఖుడికి ఇచ్చే బహుమతిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నీ ఆంతర్యం అన్నాడు. తెనాలి, ప్రభు, కొంతమంది మిత్రులు నా ఇంటికి వచ్చి నాతో బలవంతంగా మద్యం తాగించారు. స్నేహితుల మాటను నేను కాదనలేకపోయాను. మద్యం సేవించాక పోటీ విషయం మర్చిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. ఆ విధంగా మూర్ఖులందరిలోకి నేనే పరమ మూర్ఖుణ్ణి అన్నాడు. రాజు, నీ తెలివితేటల్ని ప్రశంసిస్తున్నాను రామకృష్ణ. పరమ మూర్ఖుడిగాను తెలివైన విదూషకుడుగాను అంగీకరించి నీకే 2 బహుమతులు ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా ఈసారి కూడా తెనాలి రామకృష్ణుడే 2 బహుమతుల్ని స్వీకరించాడు. కథ జీవన మాధుర్యం. తెనాలి రామకృష్ణుడికి పొరుగురిలో తాతారావు అనే స్నేహితుడు ఉన్నాడు. అతను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టి సరదాగా గడపడానికి తెనాలి దగ్గరికి వచ్చాడు. తెనాలి కూడా కొలువుకి సెలవు పెట్టి స్నేహితుణ్ణి రాజభవనానికి, ఉద్యానవనానికి, కోటకి తిప్పాడు. ఊపిరి సలపనివ్వని పనుల నుంచి ఉపశమనం కోసం వాళ్ళిద్దరూ సరస్సు తీరానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ సరస్సు పై నుంచి వీచే చల్లగాలులను ఆస్వాదిస్తుండగా తాతారావు సూర్యాస్తమయాన్ని చూసి నవ్వుతూ, తెనాలి, జీవితంలో నీకున్న వాటి గురించి సంతోషంగా ఉన్నావా అన్నాడు. నాకున్న దానితో నేను ఇలా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను అని బదులిచ్చాడు తెనాలి. తాతారావు, నీవు సంపాదించుకొని దానికోసం నీకు విచారంగా లేదా అన్నాడు. తెనాలి, చూడు, భవిష్యత్తులో నేనేమి సంపాదిస్తాను, ఏమి సంపాదించను అనేదాన్ని నమ్మను. కానీ నాకున్న దానిలోనే ప్రస్తుతం సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. తాతారావు అతని మాటలకి నవ్వి, చూడు, నేను కన్న కలలన్నీ నిజమైన రోజున నేను నిజంగా సంతోషంగా ఉంటాను అన్నాడు. తెనాలి, నువ్వు కనే కలలేంటో తెలుసుకోవచ్చా అన్నాడు. తాతారావు, విశాలమైన పంట భూమిని సంపాదించి అందులో చెరుకును పండించాలి. ఓ ఇంటివాణ్ణయి రత్నాలు లాంటి బిడ్డల్ని కనాలి. ఇంట్లో అడుగులకు మడుగులెత్తే నౌకర్లు ఉండాలి. నేను కోట్లు సంపాదించి విజయనగరంలోకెల్లా సంపన్న వ్యాపారస్తున్నవ్వాలి అన్నాడు. ఒకవేళ ఇవన్నీ ఏదో ఒక రోజున సంపాదించావనుకో, తర్వాత ఏం చేస్తావు అన్నాడు. తాతారావు, అప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. ఈ సరస్సు ఒడ్డుకు వచ్చి పాదాలు సరస్సులో పెట్టి కూర్చొని గోరువెచ్చని ఎండని, చల్లగాలిని ఆస్వాదిస్తాను అన్నాడు. తెనాలి నవ్వుతూ, కానీ మిత్రమా, నువ్వు ఇప్పుడు చేసే పని అదే కదా. నీకు అందుబాటులో ఉన్నదాన్ని ఆస్వాదించకుండా భవిష్యత్తులో జరిగిపోయే దాని గురించి కలలు కనడం, విచారించడం ఎందుకు అన్నాడు. తాతారావుకు దానికి జవాబు లేదు. తెనాలి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడో అతనికి అర్థమైంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చతుర పండితుడి జోస్యం. ఒకనాడు కృష్ణదేవరాయలు తన కొలువులో ఒక పరీక్ష పెట్టాడు. అతను ఇలా చెప్పాడు: ఈ గది మధ్యలో ఒకే రకమైన 2 మట్టి కుండలు వేలాడుతున్నాయి. ఒక దానిలో బంగారు నాణేలు ఉన్నాయి, రెండోది ఖాళీగా ఉంది. ఏ కుండలో బంగారు నాణేలు ఉన్నాయో సరిగ్గా చెప్పిన వారికి అవి బహుమతిగా ఇస్తాము. పొరపాటుగా గుర్తించిన వారిని 2 నెలల పాటు సభ నుంచి బహిష్కరిస్తాము అన్నాడు. తెనాలి రామకృష్ణుడు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అతను 2 కుండల వంక చూశాడు. వాటి రూపం, పరిమాణం, ఆకృతి ఒకేలాగా ఉన్నాయి. ఉన్నట్టుండి అతను భటుడి దగ్గర ఉన్నటువంటి ఈటెను తీసుకొని ఒక కుండను పొడిచాడు. బంగారు నాణేలు అతని మీద గలగలా రాలాయి. రాజు చాలా సంతోషించాడు. తెనాలిని, అసలైన కుండను నువ్వెలా కనుక్కున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు. తెనాలి, ప్రభు, వేలాడేసిన కుండల్లో ఒకదాని తాళ్ళు చాలా బిగుతుగా కనిపించాయి. ఖాళీ కుండకు అలా ఉండవు. అదే నన్ను ఆలోచింపజేసింది అన్నాడు. సరిగ్గా అప్పుడే ఒక వార్తాహరుడు సభలోకి ప్రవేశించి సేనాపతి చెవిలో గుసగుసలాడాడు. సేనాపతి సంతోషంతో, ప్రభు, నా భార్యకు మగ శిశువు పుట్టాడు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నాడు. రాజు, ఇది నిజంగా శుభవార్తే సేనాని. మీ ఇంటికి వచ్చి నాకు ఆ శిశువును చూడాలని ఉంది అన్నాడు. తెనాలిని, చతుర పండితుణ్ణి తన వెంట రమ్మన్నాడు.
చతుర పండితుడు జోస్యం చెప్పి కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. రాజుతో సేనాని ఇంటికి వెళ్ళాక శిశువును చూసి, అయ్యా సేనాపతి గారు, మీ కొడుకు మిమ్మల్ని మించిన యోధుడు అవుతాడు. విజయనగర సామ్రాజ్యానికి ఎన్నో విజయాలు సాధించి పెడతాడు అన్నాడు. రాజు తెనాలిని చూసి, ఈ శిశువు గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అతను, ప్రభు, జ్యోతిష్యం అనేది బుద్ధి లేని వారి పని. ఎందుకంటే మానవ జీవితాన్ని నిత్యము అనేక సంఘటనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతున్నది అనేది నేను ఊహించలేను. నేను ఇక్కడ పరిశీలించి తెలుసుకుంది ఏమిటి అంటే, ఈ శిశువు బాలిక అన్నాడు. చతుర పండితుడు పిచ్చి చూపులు చూస్తుంటే సేనాని కలగజేసుకొని, ఇది మగ శిశువు కాదు, ఆడ శిశువు. నేను ఇది చెప్పేలోగా మన పండితుడు జోస్యం చెప్పడం మొదలుపెట్టాడు అన్నాడు. రాజు చతుర పండితుణ్ణి కోపంగా చూడసాగాడు. అతడు రాజు పాదాల మీద పడి, ప్రభు మన్నించండి, ఇంకెప్పుడు జోస్యం జోలికి పోను అన్నాడు. ఈరోజు చెప్పుకోపోయే కదా ఖాళీ వెండి గిన్నె. పూర్వం సోనే దుర్గాన్ని అందేర్ముఖ్ అనే రాజు పరిపాలించేవాడు. అతను పరమ దుర్మార్గుడు. ప్రజలంతా అతని పట్ల పూర్తిగా విసిగిపోయారు. సోనే దుర్గంలోని కొంతమంది మంత్రులు రాయలవారిని కలిసి సాయం కోరారు. ఆయన అందేర్ముఖ్పై యుద్ధాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ వార్త అందేర్ముఖ్కి తెలిసిపోయింది. అతనికి బలమైన సైన్యం లేకపోవడం వల్ల యుద్ధం అనగానే భయపడ్డాడు. రాత్రికి రాత్రే రాజ్యాన్ని విడిచి పారిపోయాడు. ఆ తర్వాత అతని కుమారుడు సూరజ్ముఖ్ సోనేదుర్గ్ రాజ్యానికి రాజయ్యాడు. అతను కృతజ్ఞత గలవాడు. దేవరాయల పట్ల తన కృతజ్ఞతను తెలియజేయడానికి బంగారు ఆభరణాలు, విలువైన రత్నాలు కానుకలుగా పంపించాడు. రాయలు వాటిని సైనికులను, మంత్రులను పంచుకోమని చెప్పాడు. కొలువులో మంత్రులందరినీ కలిసి, నా ప్రజలారా, ఇవన్నీ సోనేదుర్గ్ నుంచి వచ్చిన మేలైన కానుకలు. మీరు ఎవరికి ఏది కావాలంటే అది మొహమాట పడకుండా తీసుకోండి అన్నాడు. అందరూ ఎగబడి కానుకలు తీసుకోవడం మొదలుపెట్టారు. తొక్కిసలాట జరిగింది. చివరికి ఖాళీ వెండి గిన్నె మిగిలింది. తెనాలి రామకృష్ణుడు వచ్చి అందరి చేతుల్లోనూ విలువైన కానుకలు చూశాడు. రాజు వేలాకోలంగా, రామకృష్ణ, మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు, చివరికి మిగిలిన వెండి గిన్నెతోనే తృప్తిపడు అన్నాడు. రాజు తన బద్ధకాన్ని ఎత్తిచూపి అవహేళన చేస్తున్నాడని తెనాలికి అర్థమైంది. వెండి గిన్నెను తీసుకొని తన శాలువాతో కప్పి తన ఆసనంలో కూర్చున్నాడు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజు, వెండి గిన్నెను అలా ఎందుకు దాస్తున్నావు అన్నాడు. తెనాలి, ప్రభు, మీకు అవమానం కలగకూడదని అలా చేశాను అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, అవమానమా? ఎవరికి? నాకా? ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. తెనాలి నవ్వుతూ, మహారాజా, నేను రాజభవనం నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడం వింటూ ఉంటాను. ప్రతిరోజు మీరు కానుకలుగా ఇచ్చిన బంగారు కాసులు తీసుకెళ్తుంటే మిమ్మల్ని ధర్మప్రభువులు అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను కేవలం ఈ ఖాళీ గిన్నెతో బయటికి వెళ్ళాలి. దీన్ని నా ఉత్తరీయం చాటును దాచాను, కాబట్టి ప్రజలు దీని గురించి తెలియదు అన్నాడు. ఆ మాట వినగానే రాజు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలయ్యాయి. ప్రియమైన రామకృష్ణ, నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు, నా హృదయాన్ని గెలుచుకున్నావయ్యా అని తన మెడలోని అమూల్యమైన కంఠాభరణాన్ని తీసి తెనాలి వెండి పాత్రలో వేశాడు. దానివల్ల తెనాలి ఇంకా ఆ వెండి పాత్రను దాయనవసరం లేదు. ప్రజలు రాయల్ని, తెనాలిని ఎప్పటిలాగానే స్తుతిస్తారు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా స్వర్గానికి మార్గం. విజయనగర సామ్రాజ్యంలో మాంత్రికులు, సన్యాసులు ఉండేవారు. వాళ్ళు మాయలు, మంత్రాలు ప్రదర్శించేవారు. ఒకసారి తెనాలి రామకృష్ణుడు ఊళ్ళోనే గుడిలోకి ఒక సన్యాసి వచ్చి తాను అద్భుతాలు చేయగలనని, ప్రజల సమస్యలు తీర్చగలనని చెప్పాడు. అందుకు బదులుగా ప్రజలు తనకు రుచికరమైన ఆహార పదార్థాలు, డబ్బు ఇవ్వాలని చెప్పాడు. ప్రజలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గుడి దగ్గర గుమ్ముగూడేవారు. ఈ సంగతి విన్న తెనాలి రామకృష్ణుడికి ఆ సన్యాసి మీద అనుమానం వచ్చింది. దేవాలయంలో జరగకూడదేదో జరుగుతుంది అనిపించింది. మరునాడే తెనాలి సన్యాసిని చూడడానికి వెళ్ళాడు. దగ్గరగా కూర్చొని అతను పఠించే మంత్రాలు విన్నాడు. సన్యాసి ఒకే మంత్రాన్ని పదే పదే వల్లవేస్తున్నాడని గ్రహించాడు. అతను కపట సన్యాసి అని తెలుసుకున్నాడు. తెనాలి శిరస్సు వంచి నమస్కరించి, గురుదేవా, నేను చిక్కుల్లో ఉన్నాను, దయచేసి నన్ను కష్టాల బారి నుంచి గట్టెక్కించండి ప్రభు, మీకు రుణపడి ఉంటాను అన్నాడు. సన్యాసి అతని శిరస్సుపై తన చేతిని ఉంచి, కుమారా, లే,
విచారించకు, మీ అందరి కష్టాలను కడతీర్చడానికే నేను వచ్చాను అన్నాడు. లేచి ఒక్కసారిగా సన్యాసి గడ్డాన్ని పట్టుకుని అందులోని ఒక వెంట్రుకను పీకాడు. దొరికింది, దొరికింది, నాకు స్వర్గానికి దారి దొరికింది అని అరవసాగాడు. సాధువుకి ఇబ్బందిగా అనిపించింది. గ్రామస్తులకు తెనాలి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. తెనాలి ప్రజలందరి ముందు నిలబడి, నిన్న నేను ఒక కలగన్నాను. మహాత్ముడైన ఈ సన్యాసి గడ్డంలోని ఒక వెంట్రుకను సంపాదిస్తే స్వర్గంలో ప్రవేశం లభిస్తుందంట. ఇప్పుడు నేను సంపాదించాను అన్నాడు. గుంపులోని ప్రతి ఒక్కరూ సన్యాసి గడ్డంలోని వెంట్రుకల కోసం ఎగబడ్డారు. తెనాలి చేసిన పని వల్ల తన బండారం బయటపడిపోతుంది అనుకున్నాడు సన్యాసి. లేచి నిలబడి, నేను పక్క ఊరికి వెళ్ళాలి, అక్కడ స్త్రీ కష్టాల్లో ఉంది, నన్ను రమ్మని పిలుస్తోంది, నేను వెళ్లి తీరాలి అన్నాడు. కానీ ప్రజలు అతన్ని కదలనివ్వకుండా చేసి వెంట్రుకలు పీక్కోవాలని మీద పడ్డారు. అతన్ని ఎలాగో అలాగా తప్పించుకొని పారిపోయాడు. ఇంకెప్పుడు ఆ ఊరిపై కన్నెత్తి చూడలేదు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, మన చుట్టూ కూడా ఇలాంటి మాయమాటలు చెప్పి బ్రతికేవారు ఉంటారు. మన బుద్ధిని ఉపయోగించి మనం ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. మన మేలు కోరేవారు ఎవరో గుర్తించి వారితో స్నేహంగా మెలగాలి. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా, రాజాస్థానపు మంత్రిగా తెనాలి రామకృష్ణుడి నియామకం. విజయనగర ప్రభువైన కృష్ణదేవరాయల కొలువులో తెనాలి రామకృష్ణుడు గొప్ప విద్యావేత్త, మేధా సంపత్తి గల మంత్రి. అతను మంత్రి ఎలా అయ్యాడనేది కూడా ఆసక్తికరమైన విషయం. ఒకసారి ఓ గ్రామాధికారి రామకృష్ణుడు చదువుకునే పాఠశాలను సందర్శించి, పిల్లలు, మీ అందరిలోనూ ఎవరు ఎక్కువగా చురుకైన వారు అని అడిగాడు. రామకృష్ణుడు టక్కున లేచి, వీళ్ళందరిలోనూ నేనే చురుకైన వాణ్ణి అన్నాడు. అంత చిన్న కుర్రాడి నోట అలాంటి మాట రావడం ఆ అధికారికి నచ్చింది. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు అన్నాడు రామకృష్ణుడితో. తెనాలి పెరిగి పెద్దవాడవుతూ కళలు, భాష, కవిత, గానం, పురాణ కథలలో ఆరితేరాడు. రాయల కొలువులో మంత్రి అవ్వాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకనాడు తెనాలి రాజగురువైన తాతాచార్యుల్ని కలిశాడు. ఆయన, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నా పేరు తెనాలి రామకృష్ణ, నేను రాజుగారి దర్శనం కోసం మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. అదేవిధంగా తనకి కవిత్వంలోనూ పురాణాలలోనూ తనకున్న పాండిత్యాన్ని తాతాచార్యుల ముందు ప్రదర్శించాడు తెనాలి. తాతాచార్యులు చాలా తెలివైనవాడు మరియు జిత్తులమారి. సరే, నువ్వు వెళ్ళు, మహారాజుతో నీ గురించి నేను చెప్తాను అన్నాడు. కొంతకాలం గడిచింది. తెనాలికి మహారాజు నుంచి ఎలాంటి కబురు రాలేదు. చాలా విచారించాడు. తానే మహారాజును కలవాలని నిర్ణయించుకున్నాడు. గొప్ప విద్యావంతుడైన మంత్రి నంది తిమ్మనను కలిశాడు తెనాలి. ఆశు కవిత్వంలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. మన పరమానంద భరితుడయ్యాడు. తనకు మహారాజు బహికరించిన విలువైన కాశ్మీరీ శాలువాను తెనాలికి ఇచ్చాడు. మర్నాడు తెనాలి ఆ శాలువాను కప్పుకొని తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆశ్చర్యంతో, ఎవరు నువ్వు, ఈ శాలువా నీకెవరిచ్చారు అని అడిగాడు. ప్రభు, తమ తిమ్మన మంత్రి ఈ విలువైన శాలువాను త్యాగం చేసి నాకెందుకు బహుకరించాడో ఊహించండి. నా తెలివితేటలకు, సామర్థ్యానికి ఇదే నిదర్శనం అన్నాడు తెనాలి. ఒక మామూలు వ్యక్తి తనతో అంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని రాజు నమ్మలేకపోతున్నాడు. నాయన, నీ ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చింది. నా ఆస్థానంలో ఒకడుగా నిన్ను నియమిస్తున్నాను అన్నాడు తెనాలితో. ఆ మాటలకు తెనాలి ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ విధంగా తెనాలి విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రిగా నియమించబడ్డాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా ముల్లంగి హల్వా. తెనాలి రామకృష్ణుణ్ణి అతని స్నేహితుడు తన భార్య చేసిన ముల్లంగి హల్వా రుచి చూడడానికి ఆహ్వానించాడు. తెనాలి ఆ హల్వాని లొట్టలేసుకుంటూ తిన్నాడు. అద్భుతం, నా జీవితంలో ఇలాంటి హల్వాని రుచి చూడలేదు, దీన్ని ఎలా చేసే వదినా అన్నాడు స్నేహితుడు భార్యతో. ఆమె నవ్వుతూ, తెనాలి గారు, హాయిగా మామిడి పండు తినండి, టెంకను పట్టించుకోకండి అంది. ఆమె భర్త, మిత్రమా, ఇది ఒక ప్రత్యేకమైన వంటక విధానం, చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని చేయగలరు అన్నాడు. తెనాలి ఇంటికి వెళ్లి తన భార్యతో, నీకు ముల్లంగి హల్వా చేయడం వచ్చా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంతో, ఏమిటి, ముల్లంగితో హల్వానా? దేని గురించి నువ్వెక్కడ విన్నావు? నేను ఎప్పుడు దాని రుచి చూసి ఎరగను అంది తెనాలి భార్యామణి. నా స్నేహితుడి భార్య పసందైన ముల్లంగి హల్వా చేసింది, దాని రుచి అమోఘం అన్నాడు. అందుకు ఆమె, నువ్వు తప్పుగా విని ఉండవు, వేరే దినుసులతో దాన్ని చేసి ఉంటారు అంది. చేదుగా ఉండే ముల్లంగితో హల్వా చేశారంటే ఆమె నమ్మలేకపోయింది. తెనాలి, లేదు, అది ముల్లంగితో చేసిందే అన్నాడు. ఆమె, సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ పద్ధతిలో చేశారో కనుక్కొని రండి, వచ్చేటప్పుడు సంతలో నుంచి ముల్లంగులు తేవడం మర్చిపోకండి అంది. తెనాలి హల్వా ఎలా చేశారో కనుక్కోవడానికి తన స్నేహితుడింటికి వెళ్ళాడు. తిరిగి
చేతులు ఊపుకుంటూ వచ్చేశాడు. అతని భార్య ఆశ్చర్యంతో ముల్లంగి లేవండి అంది. తెనాలి అసలు నేను హల్వా చేసే పద్ధతి అంతా కాగితం మీద రాసుకొని సంతలో కొన్ని ముల్లంగి దుంపలు కొన్నాను. ఇంటికి వస్తుంటే ఒక మేక లాక్కొని తినేసింది అన్నాడు. మరి ఆ కాగితం అంది. దాన్ని కూడా తినేయమని మేకకే ఇచ్చేశాను అన్నాడు. అతని బాధ్యతారాహిత్యానికి మూర్ఖత్వానికి ఆమెకి చాలా కోపం వచ్చేసింది. తెనాలి ఆమెను శాంతపరచాలని నా ప్రియ భార్యమని మేక ముల్లంగులను లాక్కున్నప్పుడు దాన్ని చేసే పద్ధతి నా దగ్గర ఉండి ప్రయోజనం ఏమిటని అనుకున్నాను. కాబట్టి ఆకలితో ఉన్న ఆ మేకకు ఆ కాగితాన్ని తినమని ఇచ్చేశాను అన్నాడు. అతను చేసిన ఆ తొందరి పనికి ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా పాలన అసహించుకున్న పిల్లి. విజయనగరంలో ఒకసారి ఎలుకలు కోకొల్లలుగా పెరిగిపోయాయి. అవి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆహారాన్ని పాడు చేస్తున్నాయి, పుస్తకాలను కొరికేస్తున్నాయి, బట్టలను కొట్టేస్తున్నాయి. రాయలకి తెనాలి రామకృష్ణుడికి కూడా ఈ సమస్య చికాకు తెప్పించింది. రాజు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మనకి ఎలుకల బిడత ఎక్కువగా ఉంది, తక్షణం మనం ఏదో ఒకటి చేయాలి, పిల్లుల్ని ఎక్కువగా పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు రాయలవారు. కృష్ణదేవరాయల వారి పండితుల్లో ఒక పండితుడు కలగ చేసుకొని, ప్రభు, పిల్లుల్ని పెంచాలంటే మనకి పాలు కావాలి, అందరికీ ఇళ్ళ దగ్గర ఆవులు ఉండవు అన్నాడు. రాజు అయితే సరే, ప్రజలకు పిల్లులతో పాటు ఆవులు కూడా ఇవ్వండి, అప్పుడు పిల్లుల పోషణకు కావలసిన పాలు అందరికీ ఉంటాయి అన్నాడు. ప్రజలకు ఆవుల్ని పిల్లుల్ని సరఫరా చేశారు. పిల్లుల్ని పోషించడంతో పాటు తాము తాగడానికి పాలు కూడా సమృద్ధిగా ఉంటాయని ప్రజలు సంతోషించారు. తెనాలి రామకృష్ణుడికి కూడా ఒక పిల్లిని ఆవుని ఇచ్చారు. అతనికి పాలంటే చాలా ఇష్టం. అతను తన పిల్లికి పాలు అరకొరగా ఇచ్చి ఎక్కువ భాగం తానే తాగేవాడు. ఒకరోజు పిల్లికి వేడి పాలు పోశాడు. అది పాలను చప్పరించిన వెంటనే మూతి కాలిపోయింది. అక్కడి నుంచి పారిపోయింది. తెనాలి దాన్ని చూసి కొంటిగా నవ్వుకున్నాడు. అలా ప్రతిరోజు చేసేవాడు. తిరిగేసరికి తెనాలి రామకృష్ణుడి యొక్క పిల్లి చాలా బక్కగా అయిపోయింది. అతని ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లులు మాత్రం చాలా పుష్టిగా ఆరోగ్యంగా తయారయ్యాయి. కొద్ది నెలల తర్వాత కృష్ణదేవరాయలు తనిచ్చిన పిల్లులు ఎలకల్ని పట్టుకునేంత బలంగా ఉన్నాయో లేవో తెలుసుకుందామని ఎవరైతే బలంగా పెంచారో వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తెనాలి ఇంటికి వెళ్ళి, నీ పిల్లి ఏది అని అడిగాడు. తెనాలి ఓ మూల పడుకుని ఉన్న పిల్లిని చూపించాడు. బక్క చెక్కి ఉన్న ఆ పిల్లిని చూసి రాయలు కస్సుమన్నాడు. తెనాలి, ప్రభు, నన్ను నమ్మండి, ఈ పిల్లి పాలు తాగదు అన్నాడు. రాజు అతన్ని నమ్మలేదు. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు చెరసాలకు పంపిస్తాను అన్నాడు. కానీ తెనాలి, ఈ పిల్లి పాలు తాగదని రుజువు చేస్తాను అన్నాడు. ఎప్పటిలాగే గిన్నెతో పాలు తెచ్చాడు. కానీ ఈసారి వేడిగా కాదు. ఆ గిన్నెలో పాలను చూడగానే పిల్లి తుర్రుమని పారిపోయింది. ఇప్పుడు కూడా అవి వేడి పాలే అనుకుంది. అది రాజుకి అర్థమైంది. ఇది నిజంగా వింత పిల్లి, పాలన అసహించుకుంటుంది అన్నాడు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు రాయల వారిని ఆట పట్టించి పాలు తానే తాగేసేవాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా రాజమాత యొక్క అంతిమ కోరిక. ఒకసారి రాయల తల్లి జబ్బు పడింది. తన కుమారుని పిలిపించి, నాయన, నేను కన్ను మూసేలోపు నా చివరి కోరిక తీర్చమని కోరుతున్నాను. నాకు ఓ మగ్గిన మామిడి పండు తినాలని ఉంది అంది. రాయలు, నీ కోరిక తప్పకుండా తీరుస్తానమ్మా అన్నాడు. వెళ్ళి బాగా పండిన మామిడి పళ్ళు తీసుకురండి అని బడులను ఆదేశించాడు రాయలవారు. ఆ రోజంతా ఎక్కడెక్కడో వెతికి వాళ్ళు మామిడి పళ్ళు తెచ్చారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. రాజు ఆమె తుది కోరిక తీర్చలేకపోయానని కలత చెందాడు. భోజనం మానేసి చిక్కిపోయాడు. ఒకనాడు రాజవైద్యుని పిలిచి ఆ మనోవేదన భరించలేకపోతున్నానని చెప్పాడు. ఆయన, తమరు నగరంలోని బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళను దానం చేయడం ద్వారా ఇప్పుడు కూడా మీ తల్లిగారి ఆఖరి కోరికను తీర్చవచ్చు, అప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది అని సలహా ఇచ్చాడు. రాయలు బంగారు మామిడి పళ్ళను దానం చేయవలసిందిగా మంత్రులను ఆజ్ఞాపించాడు. దానివల్ల ఖజానాలో బంగారం తరిగిపోయి రాజు బికారైపోతాడని తెనాలికి విచారం పట్టుకుంది. ఒకనాటి ఉదయాన్నే రాజభవన ప్రవేశ ద్వారం దగ్గరికి వెళ్లి, రాయలవారు బంగారు మామిడి పళ్ళను వీపు మీద వాత పెట్టించుకున్న వాళ్ళకే ఇస్తానంటున్నారు అని ప్రకటించాడు. బంగారం మీద వ్యామోహంతో బ్రాహ్మణులంతా వాతలు భరించడానికి అంగీకరించారు. మధ్యాహ్నం అయ్యాక ఓ బ్రాహ్మణుడు తెనాలితో, అయ్యా, నాకు 2 బంగారు మామిడి పళ్ళు కావాలి, దయచేసి నాకు 2 వాతలు పెట్టండి అన్నాడు. తెనాలి అంగీకరించాడు. కానీ ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పండు మాత్రమే ఇచ్చాడు. అతను రాజుతో,
ప్రభు, నేను 2 పళ్ళ కోసం 2 వాతలు పెట్టించుకున్నాను అన్నాడు. రాజు వాతలేంటి అని ప్రశ్నించాడు. తెనాలి 2 మామిడి పళ్ళు కావాలన్నానని 2 వాతలు పెట్టాడు అన్నాడా బ్రాహ్మణుడు. రాజు ఏం జరుగుతుంది ఇక్కడ అని తెనాలిని ప్రశ్నించాడు. తెనాలి, మా తల్లిగారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. వీపు మీద వాత పెట్టించుకోవాలని ఆమె చివరి కోరికను నేను తీర్చలేకపోయాను. లేదంటే ఆమె కొంతకాలం జీవించి ఉండేది. ఆమె చనిపోయింది. నేను విచారంలో మునిగిపోయాను. కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు వీపు మీద వాత పెట్టాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల ఆమె ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. రాయలు ఏమిటి నీ ఆంతర్యం అని ప్రశ్నించాడు. మహారాజా, బంగారు పళ్ళ దానం వల్ల మీ తల్లిగారి ఆత్మ శాంతించదు. బంగారాన్ని వృధా చేయడం తెలివి తక్కువ పని అన్నాడు తెనాలి. రాజు తన తప్పును తెలుసుకున్నాడు. నువ్వు నా కళ్ళు తెరిపించావు తెనాలి. బంగారాన్ని వృధా చేయడం ఆపమని ఆదేశిస్తాను. మన ధనాగారానికి నష్టం వాటిల్లకుండా చూసినందుకు నీకు 6 బంగారు మామిడి పళ్ళు బహుకరిస్తున్నాను అన్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4గురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.